నిజం న్యూస్ కి స్వాగతం. బహుజన వీరుడు పాండురంగ సాయన్నాని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. హన్వాడ మండల కేంద్రంలో బహుజన వీరుడు పండగ సాయన్న విగ్రహాన్ని మహబూబ్ నగర్ ఎంపీ డికే అరుణ మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరితో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ ఎంపీ శ్రీమతి డికే అరుణ, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, నీలం మధు, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, మాజీ మంత్రి పి చంద్రశేఖర్, ఎన్పి వెంకటేష్ పాల్గొన్నారు. పండుగగా ఈరోజు చేస్తా ఉన్నా మన ఆహ్వాన కమిటీ అధ్యక్షులు, అలాగే యాదవ్ గారు, ఇక మిగతా అందరు నాయకులు, ఇక్కడ ఉన్న అందరూ నా ప్రియమిత్రులు, ఎవరి పేరు తీసుకోవాలి ఎవరి పేరు తీసుకోవచ్చో తెలియదు కాబట్టి మొత్తం మన ముదిరాజు బిడ్డలు, మన హన్వాడ బిడ్డలు, తెలంగాణ బిడ్డలు, పండుగ సాయన్న చరిత్రను భావితరాలకు అందిస్తున్న మన మిత్రులు బెక్కం జనార్దన్ గారు, మన సీనియర్ నాయకులు సంజయ్ ముదిరాజు గారు, ఎంపీ వెంకటేష్ గారు, మా చరిత్రలో ఒక పర్వదినం పండుగ సాయన్న గురించి మళ్ళీ ఒకసారి ప్రపంచానికి చాటి చెప్పే దినం. ముఖ్యంగా మీరందరికీ ఒక్క మాట విన్నవించుకుంటా ఉన్నా, తెలంగాణ వచ్చిన తర్వాత 2014 జూన్ 2 తర్వాత కళలు వర్ణం ఆ రోజు ఉద్యమంలో ఉన్నారు, వేదిక మీద ఉన్న అందరూ కూడా పాటలు పాడే కాడి నుంచి ఉద్యమాన్ని నడిపించే అందరు మిత్రులు, జర్నలిస్ట్ మిత్రులు, న్యాయవాద మిత్రులు అందరూ కూడా ఈ రోజు మనతో ఉన్నారు. ఇక్కడ ఆ రోజు అనుకున్నాం, తెలంగాణ సాయుధ పోరాటానికి స్ఫూర్తినిచ్చిన, తెలంగాణ చైతన్యాన్ని నిలువెత్తు రూపంలో నిలిపిన మన బహుజన వీరులందరికీ కూడా తెలంగాణ చరిత్రలో సుస్థిరమైన స్థానం వస్తుంది. మన భావి తరాలకు వారి త్యాగ ఫలాన్ని, త్యాగ నీతిని తెలియజేసుకునే అవకాశం వస్తుంది అని అనుకున్నాం. ఒక రాష్ట్ర గీతంలో అందశ్రీ గారు ఆ రోజు ప్రతి ఒక్క సమాజాన్ని తెలంగాణ ఉద్యమంలోకి తీసుకొచ్చిన ఘనత, శాలివాహన శాతవాహన శకం నుంచి మన తెలంగాణ గడ్డకున్న కవులు, కళాకారులు, సాహిత్యం, కోటలు, రాజులు, వాళ్ళు చేసిన మంచి పరిపాలన, మన బహుజన యుద్ధ వీరులు చేసిన పోరాటాలు, మన సమ్మక్క సారలమ్మ దేవతలు వాళ్ళ గురించి అద్భుతంగా వర్ణించి ఇదిరా తెలంగాణ చరిత్ర అని చెప్పి ఆంధ్ర తెలుగు ప్రజలందరికీ, దేశ ప్రజలందరికీ చాటి చెప్పిండ్రు. ఆ ఉద్యమ స్ఫూర్తిగా ఆ రోజు మన అందరం కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. ఆ జయ తెలంగాణ గీతాన్ని ప్రతి ఒక్కరూ, ప్రతి పిల్లగాడు ఆ రోజు ఆ గీతంలో ఉండేది. దాంట్లోనే ఆ రోజు పండుగల సాయన్న గురించి గొప్పగా వర్ణన చేసిండు. అలాగే వీరసాబు గురించి గొప్పగా వర్ణన చేసిండు. ఎంతో మంది పోరాట యోధుల గురించి, సమ్మక్క సారక్కల గురించి ఆ రోజు వర్ణన చేసిండు. మన కవులు, కళాకారుల గురించి వర్ణన జరిగింది. అలాగే సర్వాయి పాపన్న గురించి, వారు చేసిన పోరాటాల గురించి వర్ణన జరిగింది. ఆ 10 సంవత్సరాలు ఇట్లా మన రాష్ట్ర గీతం ఆ రోజు అధికారికంగా వచ్చినుంటే 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా పాస్ అయిన పిల్లలు మన పండుగ సాయన్న చరిత్ర గురించి తెలుసుకుంటుండే ఈ రోజు అద్భుతంగా వారి గురించి, వారి స్ఫూర్తి గురించి, వారి చూపిన బాటలో నడుస్తూ ఉండే. కానీ అవకాశం 10 ఏళ్లలో మనం కోల్పోయినాం. అయినా జనార్దన్ లాంటి ఉద్యమకారులు పుస్తక రూపంలో పండుగ సాయన్నను పరిచయం చేసే కార్యక్రమం చేశారు. ఈ రోజు మనము రాష్ట్ర గీతంగా ప్రతి స్కూల్లో డిఓలందరూ కూడా మేము చెప్పినాం, జనగణమన తర్వాత లేదా జనగణమన కంటే ముందు మన రాష్ట్ర గీతాన్ని పిల్లలతో పాటించి
అందులో మన పోరాట యోధుల చరిత్ర గురించి తెలుసుకొని ఆ తర్వాత పుస్తకం రూపంలో వాళ్ళని చదువుకొని భావి తరాలు స్ఫూర్తి తీసుకోవాలా అన్న ఉద్దేశంతో ఈ రోజు బ్రహ్మాండంగా మనం పండుగ జరుపుకుంటా ఉన్నాం. అందుకే ఈరోజు బహుజన బిడ్డలు పోరాట యోధులు అందరూ ఏకమై ఒక పండుగలాగా ఈ రోజు పండుగ సాయన్న విగ్రహ ఆవిష్కరణ చేసుకుంటున్నాం హన్వాడ నడిబొడ్డులో. ఇంకొక విషయం ఇప్పుడే మిత్రులు ప్రస్తావించారు మా కృష్ణ గారు, ఈ మన్నెంకొండ దేవస్థాన క్షేత్రం లక్షలాది మంది అక్కడికి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటారు. పైన దైవత్వం ఉంటది, కింద వీరత్వం ఉంటది. 25 ఫీట్ల పండుగ సాయన విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించబోతా ఉన్నాం. ప్రభుత్వంతో మాట్లాడి అక్కడ 1 ఎకరం స్థలంలో పండుగ సాయన్న స్మృతివనాన్ని ఏర్పాటు చేయాలన్న సంకల్పం ఈ రోజు మన కృష్ణ గారి ఆలోచన. మేమందరం కూడా దాన్ని బలపరుస్తూ ఆ విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేయడానికి మేము ముందుంటాము. మా వంతు కర్తవ్యం. ఇక్కడ ఉన్న నాయకులం, మా శ్రీహరన్న ఉన్నారు, ఆనంద్ గౌడ్ గారు ఉన్నారు, మా నీలం ముదిరాజు గారు ఉన్నారు, మధు గారు ఉన్నారు. మేమందరం కలిసి ఇక్కడ ఉన్న మిత్రులతోటి తెలంగాణ యావత్తు గర్వించదగ్గ విధంగా మన పండుగ సాయన్న 25 ఫీట్ల విగ్రహాన్ని, ఒక స్మృతి వనాన్ని, ఒక మ్యూజియం ని అక్కడ ఏర్పాటు చేసుకొని ఇదిరా తెలంగాణ చరిత్ర, ఇదిరా బహుజన వీరులు ఆ రోజు సబ్బండ వర్ణాల కోసం రాజ్యాన్ని ఎదిరించారు, బ్రిటిష్ వాళ్ళని ఎదిరించారు, నైజాం పరిపాలనకు ఎదిరించారు. ఈ స్ఫూర్తి భవిష్యత్తులో కొనసాగాలి అన్న ఉద్దేశంతో ఈ గొప్ప సంకల్పం మనం చేసుకున్నాం. ఎట్లా శ్రీహరి గారి నేతృత్వంలో అక్కడ మన్నెంకొండ దేవస్థానం కింద మన వీరత్వానికి గుర్తుగా పండగల్లో సాయన్నను ఆకాశమంత ఎత్తుగా నిలుపుకుందామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా నీలం మధు ముదిరాజు గారికి, శ్రీహరి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ప్రాంత శాసనసభ్యుడిగా అయినందుకు దీనికి శంకుస్థాపన చేసే గౌరవము, విగ్రహాన్ని ఆవిష్కరించే గౌరవం నాకు దక్కినందుకు చాలా గర్వపడుతూ ఆ అవకాశాన్ని నాకు కల్పించిన మా హన్వాడ ప్రజలు, మా పండుగ సాయన్న సేవా సమాజం వ్యక్తులు, మా మిత్రులందరికీ చేతులెత్తి నమస్కారం తెలియజేస్తూ ముగిస్తాను. హన్వాడ మండల కేంద్రంలో పండుగోళ్ల సాయన్న విగ్రహాన్ని ఆవిష్కరించుకొని వారు చూపిన బాటలో పూర్తి ప్రతాప ఇక్కడ పండుగ సాయన్న సేవా సమితి ఒక పోరాటం చేసి ఇక్కడ విగ్రహం రావడానికి అందరూ ఏకమై ఈ రోజు ఈ కార్యక్రమ తుది రూపకల్పనకు వారు ఎంతో శ్రమించింది. వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసిన మన పెద్దలు రాబోయే రోజుల్లో పాలమూరు ముదిరాజు బిడ్డలకు అండగా నిలబడుతూ రేపు రాష్ట్రంలో 20 సంవత్సరాల తర్వాత ఒక ముదిరాజు బిడ్డను మంత్రిగా చేస్తున్న అదృష్టాన్ని కల్పించిన సోదరులు వాటి శ్రీహరి గారు, అలాగే మెదక్ జిల్లాలో రాష్ట్ర కాలం అంతమైపోయింది నవ యువకుడై బీసీ గర్జన చేసి ముదిరాజు గర్జన చేసి మా బిడ్డ పండుగ సాయనలాగా మెదక్ జిల్లాలో పోరాటం చేస్తున్నాడు అని చెప్పిన మన ఏ కిషోరం నీలం మధు ముదిరాజు గారు, అలాగే ఈ కార్యక్రమం